కోకోనట్ రైస్ కోసం 3 గ్లాసుల బాసుమతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందాం. 2 కొబ్బరికాయలు తురుముకొని చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఐదు గ్లాసులు కొబ్బరి పాలు కుండలో వేసుకొని 1 జాపత్రి పువ్వు, 3 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకు, 5 యాలక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 పచ్చిమిరపకాయలు కొబ్బరి పాలలో వేసేయాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక్క ఉడుకు పట్టాక 1 చెంచా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ ముక్క, ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని సన్న మంట మీద 1 పావు గంట సేపు ఉడకబెడితే మన కోకోనట్ రైస్ రెడీ. చూసారా పలుకు పలుకుగా మన కోకోనట్ రైస్ ఎలా వచ్చిందో. దీంట్లోకి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.